అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మన ఛానల్ లేపేయడానికి మా జగ్గు బ్రో చాలా గట్టి ట్రై చేస్తున్నాడు. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేరు, ఓ బెల్ అది చెయ్యండి. చేయకపోతే మన మాటలు బయటికి వెళ్ళించేలేడు మన బాబాయ్. ఇప్పుడు చాలామంది అంటున్నారండి, జగన్ రెడ్డి ఇంకా గెలిచే అవకాశాలు ఉన్నాయేమో అని 1% అనుకుంటున్నారట. 1%. అసలు 1% అని ఎలా అనుకుంటున్నారా మీరే? ఇతను గెలడానికి అసలు ఏ అవకాశాలు ఉన్నాయి? ఈరోజు సీ వాటర్ సర్వే వచ్చింది. ఈ సర్వే ఇక్కడ మనం చేయించుకున్నది కాదు. జగన్ రెడ్డి గారిలాగా 4.5 కోట్లు 8 కోట్లు ఇచ్చి చేయించుకున్న సర్వే కాదు. ఎక్కడో ఢిల్లీలో చేశారు. ఢిల్లీ వాళ్ళు సర్వే చేస్తే అక్కడి నుంచి అంత కూలంకషంగా అన్ని నియోజకవర్గాలకి వారి బృందాలతో వాళ్ళు సర్వే చేస్తే వారి సర్వేలో తేలింది ఏంటబ్బా అంటే తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ సీట్లు గెలిచేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి 8 ఎంపీ సీట్లకే పడిపోయాడు అంటున్నారట. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి? 22 ఎంపీ సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి 3 వచ్చాయి. మా పార్టీకి 3 వచ్చాయి గతంలో. ఎందుకంటే జగన్ వదిలేసి వచ్చిన మేము ఎవరో అప్పుడు ఆ పార్టీలో లేము, టీడీపీలో. అందుకని కేవలం 3 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ 3 17 అయిపోయిందటండి. 3 17 అయిందంటే ఎన్ని సీట్లు పెరిగాయి? 14 సీట్లు పెరిగిపోయి 14 ఒకే టైంలో. ఇక్కడ 22 కాస్త 8 అయిపోయింది. అంటే ఎన్ని సీట్లు తగ్గిపోయాయి? 14 సీట్లు తగ్గిపోయాయి. వైసీపీలో ఉన్న 14 సీట్లు వచ్చి ఇటే బ్యాడ్ అయ్యేటండి సీ వాటర్ సర్వేలో. అయితే నాకు ఎందుకో ఇది నమ్మసక్యంగా అనిపించలేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 8 ఎంపీ సీట్లు అక్కడ నెగ్గుతాడండి. 8 ఎంపీ సీట్లు నెగ్గుతాడా? ఇంకా జనసేన 8 నెగ్గుతుందనండి, ఒప్పుకుంటాను నేను. ఖచ్చితంగా జనసేన పార్టీ 8 సీట్లు నెగ్గుతుంది. 17 టీడీపీ నెగ్గుతుంది, 8 జనసేన నెగ్గుతుంది అనండి, ఒప్పుకుంటాను. అంతేగాని ఇతనికి అసలు ఓటింగ్ ఎక్కడుందండి బాబా? ఎవడెత్తాడు ఓటు? ఒకసారి అది కూడా మనం మాట్లాడుకుందాం ఏమంటే. అద్దరు కూడా ఏంది అలా సీ వాటర్ సర్వే అట తుక్కు రేగొడిచింది. ఇండియా టుడే 3వ నేషన్ సర్వేలో కూడా బై బాయ్ జగన్, హలో ఏపీ, బై బాయ్ వైసీపీ అంటున్నారట. అయినా ఇతను గెలుస్తాడని ఇంకా అసలు ఆ 1% అన్న ఎలా అనిపిస్తుందండి? ఎప్పటికెప్పుడు జరిగితే 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 8. అయితే అవి వైసీపీ కాదు, అది జనసేన. ఇతనికి 41% ఓటు ఎక్కడుందండి? ఇంకా 40% టీడీపీని ఎగ్గేస్తుంది. టీడీపీ జేఎస్పీ కూటమి అని అనుకున్నారా? లేకపోతే జేఎస్పీ వాళ్ళు ఈ విషయంలో జేఎస్పీకి సంబంధించి సర్వే చేయలేదా? ఎందుకంటే టీడీపీ జేఎస్పీ కలిపితే 60 నుంచి 70% ఓట్లు వచ్చేస్తాయి. డౌట్ లేదండి. మేము చెప్తున్నాం, గ్రౌండ్లో ఉన్నవాళ్ళం, మేము చూసిన వాళ్ళం. ఇంతకుముందు 175 నియోజకవర్గాలు తిరిగిన వాళ్ళం. జగన్ రెడ్డికి చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రావు, ఇది గ్యారంటీ. ఎలా చెప్తున్నారు రాజేష్ అని అడగొచ్చు మీరు. అదే నా దగ్గర కొన్ని లెక్కలు ఉంటాయి కదా. జగన్ గెలిచే అవకాశం ఉందా అంటే ఆన్సర్ లేదు. ఓకే అండి. 2019లో ఒకసారి మీరు చూడండి, మా జగ్గుబాయికి 50% ఓట్లు వచ్చాయండి. జగ్గుబాయికి ఎన్ని? 50% వచ్చాయి. టీడీపీ జేఎస్పీ కలిపితే 50%. ఇప్పుడు జగ్గుబాయికి వచ్చిన 50% ఎవరైతే ఓట్లు? ఎవరంటే కాంగ్రెస్ ఓటింగ్. కాంగ్రెస్ ఓటింగ్ అంటే ఇది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మరి 100 సంవత్సరాల నుంచి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళు వేశారు. తర్వాత దళితులు వేశారు. దళితులు బాగా వేశారు ఓటు. ఎందుకంటే మేనమామలు అన్నాడు కదా, మనోడి చేతిలో అధికారం వచ్చా గుణపం దింపేదాకా మాకు అర్థం అవ్వలేదు మా వాడు ఎలా చేస్తాడనే విషయం. సో దళితులు వేశారు. ముస్లింలు కూడా ఓటు వేశారు. ఎందుకు వేశారంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కదా. ముస్లింలకి బీజేపీకి సిద్ధాంత పరంగా కొన్ని విరోధాలు ఉన్నాయి, ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ. సో ఈ కారణంగా ఈ 2 వర్గాలు కూడా జగన్ రెడ్డికి ఓటేసాయి. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఓటేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ కారణంగా బీజేపీ మీద వ్యతిరేకతతో అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు కాబట్టి మనోడు ఎప్పటికీ బీజేపీతో కలడనే ఉద్దేశంతో ఈ 2 వర్గాలు డైరెక్ట్గా ఓటేసి. ఇక గొడ్డలపోటు కోడికెత్తి డ్రామా, ఈ సెంటిమెంట్ డ్రామా చూసిన చాలామంది కొట్టారు మనోడికి. ఏమండి, దీంతోపాటు రాజధాని అక్కడే ఉంటుందని చెప్పాడండి. మీకు గుర్తుందో లేదో, రాజధాని అక్కడే ఉంటుందంటే రాజధాని ప్రాంత వాసులందరూ ఓటేశారు. నేను వచ్చినండి మెగా డిఎస్సి తీస్తానన్నాడు. ఆ డిఎస్సి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు 6 లక్షల కుటుంబాలు మనోడికి వేసే ఓట్లు. ఏమండి, అవి కూడా రాయాలి, ఇక్కడ రాయాలి కదా. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మనోడికి ఒక్కొక్క సీటే పోయింది. ఉన్న అన్ని సీట్లు కూడా గెలిపించారండి కృష్ణా గుంటూరులో. ఇక డిఎస్సి ఉద్యోగార్థులు 6 లక్షల కుటుంబాలకి. ఏమండి,
దీంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి పిఆర్సీ పెంచేస్తానో తోటకూర అన్నాడు కదా, అయ్యో ఒక 6 లక్షల కుటుంబాలు. మద్యపాన నిషేధం అంటే ఆడవాళ్ళందరూ ఇలాగే ఈ కారణాలతో వేశారు మనోడికి. అప్పుడు ఇప్పుడు కోడికెత్తి ఒక డ్రామా అని తెలిసిపోయింది. సో ఆ డ్రామాని నమ్మినేసిన వాళ్ళు మనోడికి ఇప్పుడు వేయరు. గొడ్డల పోటు అది చంద్రబాబు నాయుడు గారు నరికేశాడు అని చెప్పడం ద్వారా ఎవరన్నా కాదన్నా రాయలసీమ జిల్లాల్లో మాత్రం పౌరుషం చూపించారు. మా జిల్లాలకు సంబంధించిన ఒక నాయకుడిని వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంపించేశాడా, అయితే చంద్రబాబు నాయుడికి మనం ఓటేయకూడదని రాయలసీమ జిల్లాలన్నీ కూడా మనోడు గుద్దాయి. ఇప్పుడు ఆ గొడ్డల పోటు చంద్రబాబు గారిది కాదు, మన వైఎస్ఆర్ ఫ్యామిలీదే అని తెలిసింది. సో ఇప్పుడు ఆ రాయలసీమ ఓట్లన్నీ బొక్కబడ్డట్టే. అయ్యా మనోడు ఏ రోజైతే గెలిచిన తర్వాత నేను బీజేపీకి వ్యతిరేకం అంటూ వచ్చి బీజేపీతో అక్రమ సంబంధం రాష్ట్ర సంబంధం కొనసాగించాడో, బీజేపీకి ఒక కీప్లాగా వైసీపీ పనిచేయటం మొదలెట్టిందో, ఆ రోజు నుంచి సిగ్గున్న ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు జగన్ రెడ్డిని చీకొట్టడం జరిగింది. ఇక దళితులు 9,298 మంది మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు, పథకాలు రద్దు చేయడాలు, ఈ 33,000 కోట్ల సప్లై నిధులు తరలింపు, ఇవన్నీ చూశాక సిగ్గున్న దళితులు దాదాపుగా 90% జగన్ రెడ్డి నుంచి టీడీపీ జేఎస్పీ కూటమికి వచ్చేసారు. అయ్యా ఇక కాంగ్రెస్ ఓటింగ్ వీళ్ళందరూ కాకుండా కాంగ్రెస్ ఓటింగ్ ఒకవేళ కాంగ్రెస్ అభిమానుల రెడ్లలోనో, కాపుల్లోనో, కమ్మల్లోనో ఆ పూర్వకాలం కాంగ్రెస్ ఓటింగ్ ఉంటుంది కదా, అది ఒక 5% ఉందో 10% ఉందో, ఒకవేళ ఏమైనా ఉంటే ఇప్పుడు షర్మిలమ్మ వచ్చింది, షర్మిలంతో పోద్ది. అసలు ఇతనికి 40% ఓట్లు ఎక్కడివి? అలా ఓటు వేయడానికి ఎవడున్నాడు అసలు జగన్కి ఓటు వేయడానికి? మీటింగ్ దొంగోట్లు దొంగోట్లు ఉన్నాయండి. ఒకవేళ ఏమైనా పడితే దొంగోట్లు పడవచ్చు అంతే తప్ప ఇక అసలు అతనికి ఓటు పడే అవకాశమే లేదు. ఇప్పుడు మీటింగుల కంటే డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకెళ్ళగలడండి, లేదా బెదిరించి వాలంటీర్లతో వీళ్ళతో బెదిరించి తీసుకెళ్ళగలడు. ఓటు ఎలా వేయించగలడు? లోపలికి వెళ్ళగాడు ఏ స్విచ్ నొక్కుతున్నాడు ఎవరికి తెలుసు? ఏమీ లేదనుకున్న టైంలోనే కేవలం 23 సీట్లే టీడీపీకి, 1 సీటే జనసేనకి అనుకున్నప్పుడే ఇద్దరిది కలిపితే 50% ఓటింగ్. అది ఏమండి ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ ఓట్లు చేల్చడం వల్ల మనోడు నక్కతో ఒకటి గెలిచాడు ఆ సీట్లు. అప్పుడే 50% ఓట్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఈ వర్గాల నుంచి అందరూ జగన్ చీకొట్టి నాలంటోళ్ళు కొన్ని లక్షల మంది దగ్గర కోట్ల మంది కానీ కూడా అనొచ్చు, తప్పలేదు. ఈ ఉద్యోగార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏమన్నా రండి, ఎవరెవరో చూపిస్తాను రండి. ఏమంటే ఇక నిరుద్యోగులంతా మనోడిని వదిలేశారు, చీకొడుతున్నారు. దాని తర్వాత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వదిలేశారు, చిచ్చి అన్నారు. వ్యాపారులు, ఈ వ్యాపారం లేకుండా పోయిందిరా బాబు, 2 వీలర్లు అమ్ముడవట్లేదట, 2 వీలర్ ఎవడ కొనట్లేదంటే ఎవరిదో డబ్బులు లేవు. మనోడు ఎప్పుడో 15,000 ఇస్తాడు, రోజుకి 30 రూపాయలు చెప్పిన ఆ 30 రూపాయలతో ఏదో పాపం తినిపోతున్నారు అంతే, లేకపోతే పక్క రాష్ట్రాలు పోయి అక్కడ కొనుక్కుంటున్నారు. వ్యాపారాలు మొత్తం నాశనం అయిపోయి రాష్ట్రంలో. అయ్యా ఉద్యోగస్తులు తెలుసు కదా, ఎప్పుడు అవకాశం వస్తుందో గుణపం దింపేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు అందరూని. ఇక పార్టీలు అలాగే మనోడిని దగ్గర ఏ పార్టీలు చేరనివ్వండి. అతను ఏ పార్టీలో చేర్చుకోలేకే కాంగ్రెస్ పార్టీ కూడా జైల్లో దోసిస్తే అతను సొంత పార్టీ పెట్టుకుని ఏదో మొత్తానికి మాయలో మరాఠీలో అబద్ధాలు చెప్పేది ఒకసారి అయితే నెగ్గగలిగాడు. ఎంతమంది చీకొడుతుంటేనట ఇంక వీళ్ళందరూ అలాగే చీకొడిచారు కాబట్టి సింగిల్గా వస్తుంది సింహం, సింగిల్గా ఒత్తికి వెళ్తుందా? ఇప్పుడు ఒక నక్క ఒకసారి వెళ్తుందటండి, దారిలో మంచి ద్రాక్ష చెట్టు కనిపించిందట. కనిపిస్తే ద్రాక్ష పళ్ళు చాలా బాగుంటాయి, తింటే స్వీట్గా ఉంటాయి అని ఎగిరిందట, అందలేదు. మళ్ళీ ఎగిరిందట, మళ్ళీ అందలేదు. 4-5 సార్లు ఎగిరింది, మధ్యాహ్నం దాకా ఎగురుతూనే ఉంది, అందలేదు. అందపోతే అప్పుడు అనుకుందంటే చిచ్చి పొల్లగా ఉంటాయి తొక్కలో ద్రాక్ష పళ్ళు ఎందుకు ఇవో పళ్ళేనయ్యి తొక్కల మళ్ళీ ఇది వేసి ఆ తొక్కలు కూడా సరిగా అరగవు అనేసి తిట్టుకుంటూ పోయిందంట. సేమ్ అన్న కూడా అంతే, ఇవన్నీ ట్రై చేశాడు, ఎవడో రాపోయేటప్పటికి నేనే సింగిల్ సింహం అని. ఎందుకు వాళ్ళందరూ ఎందుకు సింగిల్గా వెళ్తాను నేను, ఎందుకంటే నేను సింగిల్ సింహం ఓట్ల ఎలక్షన్లు ఎలా గెలుతుందన్నా? ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఎవరు మెజారిటీ ఓట్లు వేస్తే వాళ్ళు కదా విన్నింగ్. సింగిల్ సింహం అంటే ఇది అటవీ పాలన అయితే, అడవులో అయితే చెల్లుతుంది, అది మృగాలకి జంతువులకి చెందుతుంది. ఎందుకంటే బలం ఉంటే ఆడే కొడేస్తాడు, సింగిల్గా ఉన్నా సరే ఆ సింహం బలంగా ఉంటుంది కాబట్టి మేము కొడేస్తాం, కొడి చంపేస్తాం అంటానికి ఏడు దొబ్బదు కదా, బొక్కలేసేస్తారు కదా, బొక్కలేసి బహు పని చేస్తారు. ఇక నీ సింహాన్ని సింహంలాగా ఆడి మీద దాడి చేస్తాను, ఈడి మీద దాడి చేస్తానంటే
కాళ్ళు చేతులు వెనక్కి తిప్పేసి బొక్కలో దోసిస్తారు ఇక్కడ ఎవరినన్నా అలాగంటే. మా అన్న అలాగే చేయడండి. మా అన్న ఏం చేసినా అన్న చేతికి మట్టు అంటది. కాబట్టి అన్నని ఎవరో తొందరగా చేయలేరు. ఎలా గెలుస్తాడు అది ఒక్కటి చెప్పండి చాలు నాకు. ఎవరైనా సరే ఇన్ని ఓట్లు, ఇంత ఓట్లు మొత్తం మనోడి దగ్గర నుంచి బొక్కాడిపోయి బయటకు వచ్చేస్తే ఆల్రెడీ 50% ఓటింగ్ ఆన్ హ్యాండ్ టీడీపీ జేఎస్పీకి. ఆ ఓటింగ్ ఎక్కడ చెక్కి చెదరదు. 30 రూపాయలు ముష్టోళ్ళు కాదు వాళ్ళు. 30 రూపాయలు ఇస్తే పార్టీ మారిపోయి అవినీతి పరుని నెగ్గించే రకాలు కానే కాదు. ఇక సింపతి డ్రామాలకు పడే రకాలు అంతకన్నా కాదు. ఎందుకంటే 2019లో మామూలు సింపతి ఏంటండి, 2014లో నాన్నగారు చనిపోయిన సింపతియే వర్కౌట్ అవ్వలేదు ఏపీలో. చాలు ఊరుకో బాబు, మీ నాన్న చచ్చిపోతే ఎప్పుడు ఏమైంది, యాక్సిడెంట్లు చాలామంది చచ్చిపోతుంటారు. మీ నాన్న చచ్చిపోవడం మేము అలా నీకు ముఖ్యమంత్రి చేస్తామని అప్పుడే చేయలేదు ఏపీ ప్రజలు. 2019లో చేయడానికి మాత్రం కోడికత్తి డ్రామా, గొడ్డలిపోటు, డైరెక్ట్ మర్డర్ కేసు అవతలమే పెట్టేశారు. ఇంట్లోకి వచ్చి నరికేశారు, ముక్కలు చేస్తారని చెప్పి ఒకలాడి ఏడుపులు. ఆ ఏడుపులు ఏడ్చేసి జనాలు నమ్మించేసి అంత చేస్తే సచ్చి సెడి నెగ్గారు. మళ్ళీ అసలు ఈ బతుక్కి ఇప్పుడు చాలామంది అంటున్నారు, రాయేష్ మళ్ళీ నీకు ఒకవేళ జగన్ గారికి వెళ్తే నీ పరిస్థితి ఏంటి? ఏముంటుందయ్యా, ఏముంటుంది నా బొక్క, ఉన్నదోటి ప్రాణం, పోతే అది పోద్ది. ఆ ప్రాణం పోయినంత మాత్రాన రాజేష్ సరిపల్లి అనేవాడిని సమాజం ఏం మర్చిపోదు కదా. నేనేమో జగన్ రెడ్డిలాగా అవినీతి చేయలేదు కదా, జగన్ రెడ్డిలాగా మర్డర్ చేసిన వాళ్ళు నేను వెనకేసుకు రాలేదు కదా, జగన్ రెడ్డిలాగా ప్రజాధనాన్ని దోచుకుని నేను ఈ రోజున ప్యాలెస్లు కట్టుకోలేదు కదా. ఏముంటుంది నా బొక్క, ఏముంటుంది? మళ్ళీ వస్తే బాబాయ్ అంటే ఇంకా జగన్ రెడ్డి వచ్చేది అతన్ని రాజకీయంగా వ్యతిరేకించిన వాళ్ళు చంపేయడానికి, వాళ్ళని కేసులు పెట్టేయడానికి, వాళ్ళని అరెస్ట్ చేయించేసి వాళ్ళని హింసించేయడానికి. అందుకారా రాజకీయాల్లోకి వచ్చింది. అలా భయపడి కూడా అయితే ఒరే ఇంత ఇప్పుడు అతను అధికారంలో లేడా? ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏమైనా వదిలేడా? 30 కేసులు, 20 రోజులు జైలు, ఓ రౌడీ షీటు, 2 హత్యా ప్రయత్నాలు. ఇంత తట్టుకొని నిలబడినోడిని ఇప్పుడు తట్టుకొని నిలబడలేనా వచ్చేసరికి? ఏముండదు. మహా అయితే నాకు భయపడి రాజేష్ మహాసేన్ అని కూడా ఉంటారు, రే బాబు నా జీవితం అంధకారంలో పోయేలా ఉందని భయపడితే నన్ను ఏమన్నా దొంగ దెబ్బతీసి చంపించాలా. అంతేగాని పోనీ ఏమన్నా జగన్ రెడ్డి వచ్చి నాతో డైరెక్ట్గా రింగులో తలపడతాడా? పడ్డ కదా, డబ్బులు ఉంటాయి, ఇంకోటి ఏదైనా ఉంటుంది. ఆ రాజమండ్రిలో ఆపినట్టు ఒక 200 మందిని పంపించామని. అది పిరికితనం. ఇది ధైర్యం.